నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ మీద దేశం కుట్ర ఇదేనా కొత్త గవర్నర్ వస్తుంటే ఆందోళన ఎందుకు విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ పవన్ కళ్యాణ్ స్పందించాలి జగన్ బెంగళూరు వెళ్ళినా ఏడిపేనా ఆంధ్రలో వైఎస్ జగన్ మీద త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇది చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నారు ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి మొదలైంది ఈ వ్యూహం చంద్రబాబు గెలిచారు కేవలం జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారు కానీ అలా అని ఆనందపడిపోవడానికి లేదు ఎందుకంటే జగన్ దగ్గర 40% ఓటు బ్యాంక్ ఉంది అది తక్కువేమీ కాదు పైగా జనాల్ని నమ్మడానికి లేదు ఎందుకంటే అన్ని డబ్బులు ఇచ్చిన జగన్నే ఓడించారు గతంలో చంద్రబాబు 3 సార్లు ఓడించారు అందువల్ల మరోసారి ఓడించరు అనే నమ్మకం లేదు పైగా జగన్ ఇచ్చినన్ని పథకాలు దాంతోపాటు తను మాట ఇచ్చినవి ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు చంద్రబాబుకు అది కాక 5 ఏళ్ల తర్వాత వారసత్వ పగ్గాలు లోకేష్కు అందించాల్సింది ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకూడదు అందుకే ఇప్పుడు చంద్రబాబు ఓ బహుముఖ వ్యూహాన్ని జగన్ మీద అమలు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు అటు జగన్ను జనంలో మరింత అన్పాపులర్ చేయడం జగన్ను అరెస్ట్ చేసినా జనంలో సింపతి రాకుండా చేయడం జగన్ను భాజపాకు దూరం చేయడం అన్నింటికన్నా ముందుగా తెలుగుదేశం మొదలుపెట్టింది జనంలో జగన్ను ఎంత మ్యాక్సిమం పలుచన చేయాలో అంతా చేసే ప్లాన్ అమలు చేయడం ప్రారంభించారు జగన్ హయాంలో ఇంత దారుణం జరిగింది అంత దారుణం జరిగింది అంటూ శ్వేతపత్రాల ద్వారా వార్తలు వండి వార్పించడం ద్వారా జనసేన దేశం నాయకులు నిత్యం స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా జనంలోకి పంపించడం మొదలుపెట్టారు నిజానికి ఎన్నికలు జరిగిపోయాయి జగన్ తప్పులు చేశాడని జనం భావించడం వల్లనే దేశం కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడితో ఆగాలని అనుకోవడం లేదు జగన్ను మళ్ళీ ఎప్పుడూ లేవకుండా నొక్కేయాలని అనుకుంటున్నారు ఆ నొక్కడం కూడా ఇలా అలా కాదు మరి లేవకుండా నొక్కాలన్నది కీలకం ఈ మాట ఎన్నికల ఫలితాల నుంచి పదే చెబుతూనే వస్తున్నారు చంద్రబాబు ఈ భూతాన్ని తరిమేయాలి ఈ భూతాన్ని భూస్థాపితం చేయాల్సిందే జగన్ అనే భూతాన్ని తరిమేయకుంటే పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారు ఇలా రకరకాలుగా మాటలు విసురుతూనే ఉన్నారు మరో పక్కన కూటమి అనుకూల విశ్లేషకులు జగన్ను ఇంకా ఎందుకు లోపల వేయరు అంటూ ఛానళ్లలో విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే చేతిలో ఓ ఆయుధం ఉంచుకునే ఉన్నారు అదే జగన్ మీద పెట్టిన రఘురామ కేసు ఉండనే ఉంది ప్రభుత్వం జగన్ను లోపల వేయాలనుకుంటే అది చాలు కానీ జగన్ను అప్పుడే వేయాలని అనుకోవడం లేదు ముందుగా బలమైన ఫైల్ తయారు చేయాలనుకుంటున్నారు జగన్ చేసిన అప్పులు జగన్ చేసిన తప్పులు జగన్ పాలన విధ్వంసం అంటూ బలమైన పదాలు వాడుతున్నారు జగన్ను జనం ముందు బలమైన దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు అప్పుడు లోపల వేస్తే జనంలో సింపతి రాదు అన్నది కూటమి ప్లాన్గా కనిపిస్తోంది జగన్ ఇచ్చిన పథకాలు ఇవ్వలేరు ఇచ్చినా అవి జగన్ పథకాలుగానే చలామణి అవుతాయి అలా అని జనంలో బ్యాడ్ నేమ్ రాకూడదు అందువల్లే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు అనే ప్రచారం చంద్రబాబు వచ్చాక ఇన్ని వచ్చాయి అంత వచ్చింది అనే ప్రచారం నిజానికి వచ్చింది 15,000 కోట్లు అమరావతి కోసం అప్పు ప్రతి ఏటా ఇచ్చినట్లే రైల్వే కోసం కొంత బడ్జెట్ ఎప్పటిలాగే నేషనల్ హైవేస్ కేటాయింపు జగన్ పాలన 5 ఏళ్లలో నేషనల్ హైవేస్ కోసం ఎంత వచ్చిందో లెక్క తీస్తే అదే అర్థమవుతుంది అలాగే రైల్వే బడ్జెట్ కూడా ఇవన్నీ ఇలా ఉంటే మరోపక్కన వైకాపా కేడర్ను భయభ్రాంతుల్ని చేసే పని కూడా మొదలైంది చంపడం కొట్టడం ఇలా రకరకాలుగా దీంతో ఎక్కడి కేడర్ అక్కడ సైలెంట్ అవుతోంది భవిష్యత్తులో జగన్ను అరెస్ట్ చేసినా రోడ్డు మీదకి ఎవ్వరూ రాకుండా ఇప్పటి నుంచి కట్టడి మొదలైంది అందుకే ముందుగా నాయకులను టార్గెట్ చేయకుండా కార్యకర్తలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు మరో పక్కన జగన్ కాంగ్రెస్లో కలిసిపోతాడు అనే ప్రచారం ప్రారంభించారు అది కూడా కేడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే జగన్కు కాంగ్రెస్లో కలిసే ఉద్దేశం ఉంటే ఎప్పుడో జరిగేది కానీ అతగాడికి ఆ ఉద్దేశం లేదు కానీ రుద్దుతున్నారు ఎందుకంటే కేంద్ర భాజపా సపోర్టు కూడా జగన్కు లేకుండా చేయాలి భాజపాకు తెదేపా జనసేన తప్ప మరో మద్దతు ఉండకుండా చూడాలి ఇలా రకరకాలుగా జగన్ను కార్నర్ చేసే ప్రయత్నం అన్పాపులర్ చేసే వ్యూహం ఆపై లోపలకు పంపే ఆలోచనలు సాగుతున్నాయి ఇందుకోసమే ఎల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఫైల్ బలంగా తయారైతే తప్ప జగన్ను లోపల వేయరు ఫైల్ బలంగా తయారు కావాలి జనాల్లో అసహ్యం పుట్టాలి అప్పుడు జరుగుతుంది జగన్ అరెస్ట్ నిజానికి అరెస్ట్ అయితే జగన్కు మంచిదే ప్రశాంతంగా కూర్చుని తన కోటరీ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటారు కోటరీ చేసిన డ్యామేజ్ని లెక్కేసుకుని సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటారు అలా కాకుండా అప్పటికీ కోటరీనే నమ్ముకుంటే జనం జగన్ను మర్చిపోవచ్చు మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది ఇది తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం గురించిన వార్త మీడియాలో వస్తున్న వార్తలు లేదా కథనాలు కాస్త ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి ఈ ఆందోళన ప్రజలకు సంబంధించి కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి
కొత్త గవర్నర్ వస్తుంటే మీడియాకు ఆందోళన ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే గవర్నర్గా వస్తున్న వ్యక్తి హార్డ్ కోర్ బీజేపీ లీడర్ కాబట్టి. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో గవర్నర్గా ఉన్నది ఎవరు? తమిళనాడు బీజేపీ లీడర్ డాక్టర్ తమిళిసై. ఆమె కూడా ఆ రాష్ట్రంలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆమెను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్గా పంపింది. ఆమె గవర్నర్గా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్ళిపోయేంత వరకు కేసీఆర్ ప్రభుత్వానికి ఆమెకు మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. సీఎం గవర్నర్ ఉప్పు నిప్పులా ఉండేవారు కదా. ఇద్దరి మధ్య వివాదం లేని రోజు ఉందా? కేసీఆర్ ఆమెను గవర్నర్గా కాకుండా బీజేపీ నాయకురాలుగానే చూశాడు. అనేక సార్లు ఆమెను అవమానించాడు. ప్రోటోకాల్ పాటించలేదు, మర్యాద ఇవ్వలేదు. కేసీఆర్ సర్కారు బిల్లులకు ఆమె ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టింది, జాప్యం చేసింది. చివరకు దీనిపై కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళసై ఒక తెలుగు టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. కొన్ని కార్యక్రమాలను కూడా కేసీఆర్ తమిళసై వేరువేరుగా నిర్వహించారు. ఆమె కేసీఆర్ను తిప్పలు పెట్టింది, ఆయన ఆమెకు చుక్కలు చూపించాడు. రాష్ట్రంలో ఇదొక భయంకరమైన ఎపిసోడ్ అని చెప్పొచ్చు. కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్నది ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడే. కేసీఆర్ ఏం చేసినా ఆయన నో చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ తమిళసై కేసీఆర్ హయాం రిపీట్ అవుతుందేమోనని మీడియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానిజాలేమిటో మనకు తెలియవు, కానీ రేవంత్ రెడ్డి సర్కారును ఇబ్బంది పెట్టడానికి కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను పంపుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగడం, తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనందుకు నిరసన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళకపోవడం, మోడీపై ఘాటు విమర్శలు చేయడం తెలిసిందే. ఇదంతా జరిగిన వెంటనే రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించారు. అది కూడా కరడుగట్టిన బీజేపీ నేతను, త్రిపురకు చెందిన వర్మ. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మోడీకి పరమ విధేయుడని చెబుతున్నారు. తమిళసై వైద్యురాలైతే వర్మ కవి, రచయిత. ఆయన కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఈ మధ్యనే వ్యూస్, రివ్యూస్ అండ్ మై పోయమ్స్ ప్రచురించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈయన 4వ గవర్నర్. మరి ఈయన హయాం ఎలా ఉంటుందో చూడాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. వీళ్ళిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్తో జేసీ బ్రదర్స్ రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం సాక్షి ఎడిషన్ కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగి జగన్తో పాటు ఆయన తల్లిని కూడా దూషించిన సంగతి తెలిసిందే. అప్పట్లో జేసీ వైఖరిపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. 2019లో జగన్ ప్రభుత్వం రాగానే ఆయన వాహనాలకు సంబంధించి కేసు ఎదుర్కొన్నారు. కొంతకాలం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. 2024లో ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలుసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చకు తెరలేచింది. వైఎస్ఆర్ కుటుంబంతో జేసీ కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కేబినెట్లో జేసీ దివాకర్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండోసారి వైఎస్ఆర్ మంత్రివర్గంలో దివాకర్ రెడ్డికి చోటు దక్కలేదు. అయినప్పటికీ వైఎస్ఆర్ కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉన్నాయని దివాకర్ రెడ్డి పలుమార్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుత తరుణంలో విజయమ్మతో భేటీకి కారణమేంటో ప్రభాకర్ రెడ్డి చెబితే తప్ప ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో విజయమ్మ ఇంటికి ప్రభాకర్ రెడ్డి అదే పనిగా వెళ్లారంటే ఏదో ఒక కారణం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీకి తాను బాధ్యత వహిస్తానని నమ్మబలికిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక, సోమాలియా దేశాల సరసన చేరుతోందని విమర్శించారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా ప్రవర్తిస్తారన్నారు. గత 50 రోజుల్లో చంద్రబాబు ద్వంద్వ విధానాల్ని చూడొచ్చన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ప్రకటించగా దాన్ని గ్రాంట్ కింద ఇస్తున్నట్టు సంబరాలు చేశారన్నారు. ఏపీలో మాత్రం 15,000 కోట్లు ఇవ్వడం అద్భుతమైన వరమని బాబు చెప్పారన్నారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో మాత్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని, విభజన హామీల్లో ఉన్న వాటినే ఇచ్చారని బాబు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో చేయబోయే మోసానికి, హామీల్ని తొంగలో తొక్కడానికి ఇప్పటి నుంచే చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా అనే అనుమానం వస్తోందని సుధాకర్ బాబు విమర్శించారు. ఏ సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చారో ఇప్పుడే అదే సూపర్ 6 చూస్తుంటే భయమేస్తోందని అంటున్నారంటే నమ్మక ద్రోహం చేస్తున్నారని అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. వీటిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం అప్పుగా ఇస్తామంటే దాన్ని సాయం కింద, గ్రాంట్ కింద మీరు అనౌన్స్ చేశారు, సంబరాలు చేశారు. మేము అప్పుడే వెంటనే స్పందించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మీరు అప్పుడే సంబరాలు చేసుకోవద్దు, అది ఒక్కటే కాదు, రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, దాంట్లో పోలవరం ఉంది,
పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులను మనం సాధించుకోవాలి. అలాగనే విద్యుత్ బకాయిలు ఉన్నాయి విభజన హామీలో. అలాగే తెలంగాణ రాష్ట్రంతో ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు నెంబర్ 2 కాబట్టి. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి తర్వాత, నేను చెప్పట్లేదండి, వాళ్ళ పత్రికల్లో వచ్చిన వాటిని నేను చెబుతున్నా, మోడీ గారి తర్వాత అత్యంత ప్రభావశీలి, అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది జగమెరిగిన సత్యం. నిజంగా కూడా మోడీ గారి ప్రభుత్వం నిలబడాలి అని అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి పవర్ఫుల్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండినప్పుడు రాష్ట్రానికి హక్కుగా తీసుకురావాల్సిన పోలవరం నిధులైనా, మరి రైల్వే జోన్ అయినా, స్టీల్ ఫ్యాక్టరీ అయినా, పోర్టు అయినా, రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను అయినా, రెవెన్యూ డెఫిసిట్ అయినా సాధించుకోవడంలో ఇంక భయమేముంది? ఖచ్చితంగా ఆయన సాధించాల్సిందే, సాధించి తీరాల్సిందే. నీతి ఆయోగ్ మీటింగ్లో మాత్రం డిఫరెంట్గా మాట్లాడాడు. 15,000 కోట్లు ఇచ్చినప్పుడేమో ఏమేమన్నాడు? ఆక్సిజన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, అద్భుతమైన వరం అంటూ వాళ్ళని పొగడతాం చేశారు. ఇప్పుడేమంటున్నాడు? నీతి ఆయోగ్లో మీటింగ్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడారు. వారు ఏమన్నారు? నిన్న ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కేవలం విభజన హామీలో ఉన్న అంశాలు మాత్రమే ఇచ్చారని అన్నాడు. అక్కడ అనుమానం వస్తుంది. అంటే భవిష్యత్తులో చేయబోయే మోసాలకు లేదా హామీలను తీసి తొంగలో తొక్కటానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ తయారు చేస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారని నీతి ఆయోగ్ మీటింగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదలికలపై టీడీపీ డేగ కన్ను వేసింది. జగన్ అడుగు తీసి వేసిన కొందరికి ఉలికిపాటు. ఇటీవల కాలంలో జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. బెంగళూరు కేంద్రంగా గతంలో ఆయన వ్యాపారాలు చేసేవారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీగా అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ మరణంతో సొంత పార్టీ పెట్టుకున్నారు. 2019లో అధికారాన్ని దక్కించుకున్నారు. 2024లో పోగొట్టుకున్నారు. కూటమికి కొంత సమయం ఇవ్వాలని ఆయన భావించారు. కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని కూటమి కల్పించింది. రాజకీయ పనులు చూసుకుంటూ తిరిగి ఆయన బెంగళూరు వెళ్లడం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా మరోసారి ఆయన బెంగళూరు వెళ్లడంతో జగన్పై విచిత్రమైన చర్చ టీడీపీ మీడియా పెడుతోంది. కొందరు మరీ అత్యుత్సాహంతో జగన్కు అనారోగ్యం అని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని వారికి తెలుసు. కూటమి పాలనపై జనంలో వ్యతిరేకత కోసం జగన్ ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఈలోపు సొంత వ్యాపారాలేవో చూసుకునే పనిలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ జగన్పై బురద చల్లడానికి బెంగళూరు పర్యటనను కూడా రాజకీయం చేయడం టీడీపీకే చెల్లింది. ఇది వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.